మనకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు 500 కోట్ల ఆస్తులు ఈరోజు బయటపడ్డాయి. అంటే ఒకటే రోజు ఇంకా చాలా జరగాల్సిందే, ఇంకా దాడులు జరగాల్సిందని చెప్తా ఉన్నారు. మరి మోకిలాల ఒక 6,500 గజాల, మరి కొండాపూర్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కుమారుని దగ్గర మరి ఇట్లాంటి ఆస్తులు ఎన్నో మనకి ఇలా బయట చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఒక వినూతమైన ప్రాజెక్టు. మరి 18 ఎకరాల నీళ్ల గురించి 18 లక్షల ఎకరాల నీళ్లు మరి 13 జిల్లాలకు చేస్తానని చెప్పేసి ఆ రోజు నేనే డిజైన్ చేసిన, ఇది ఎంతో 80,000 పుస్తకాలు చదివినా మరి అని చెప్పి డిజైన్ చేసిన కాళేశ్వరం కూలేశ్వరంగా మరి కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సీ దగ్గరనే ఒకటే రోజు 500 కోట్లు వెళ్తే, మరి మొన్ననే అంటే ఒక ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు 100 నుంచి 200 కోట్లు, అంతకుముందు అదే కాళేశ్వరంలో పనిచేసిన ముఖ్య హరిరామ్ నాయక్ ఈఎన్సీ దగ్గర సుమారు 300-400 కోట్లు. అంటే చిన్న 3 అధికారులను తీసుకుంటేనే 1000 కోట్లు ఈరోజు మనకు కనిపిస్తే ఎంత విధ్వంసం జరిగిందో, ఎంత తెలంగాణ ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టిరో మనకు అర్థమవుతా ఉంది. కేటీఆర్ పదే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అడిగేది కేటీఆర్ని, కేసీఆర్ని అడుగుతున్నాను, హరీష్ రావుని అడుగుతున్నాను. ఒక్కరోజు కూడా ఇంత జరుగుతున్నా గానీ అదే ఫామ్ హౌస్ లో 10 సంవత్సరాలు ప్రజాపాలన చేసిన కేసీఆర్ గారు, మరి ఈ రోజు మేము అడిగేది కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం. మరి ఒక్క రోజు కూడా కూలేశ్వరం గురించి ఏం జరిగింది? 1,00,000 కోట్ల నుంచి 1,30,40 కోట్లు జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం గారిని ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక అధికారుల్ని టచ్ చేస్తేనే ఇవాళ ఇన్ని 100 కోట్లు బయటకు వస్తున్నాయి. ఇది ఎవరి ఆస్తి అండి? ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఏదైతే నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ మాట్లాడిండు, అదే ఇలా నీళ్ల విషయంలో మాట్లాడితే బన్కచెర్ల విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? 100 టీఎంసీలు తీసుకపోతే ఏమైతుంది మీకు అని అడుగుతున్నాడు. 3,000 టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు. ఆడికెళ్ళి చెప్పిండు కేసీఆర్? ఏ సైంటిఫిక్ డేటా చూసి చెప్పిండు? ఏ ఇంటర్నేషనల్ డేటా చూసి చెప్పిండు? 3,000 టీఎంసీ అని చెప్పేసి. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? 3,000 టీఎంసీలో 100 టీఎంసీలు తీసుకుపోతే మీకు ఏమైతుందని అడుగుతున్నాడు. మరి మేము అడుగుతున్నది ఎక్కడైతే నీకు 3,000 టీఎంసీలు ఎవరు చెప్పిండ్రు? ఇలా బనకచెర్ల గురించి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయి ఢిల్లీలో కూర్చోాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆ రోజు కృష్ణా బేసిన్ మీద కట్టాల్సిన ప్రాజెక్టులు మీరు నిజంగా కంప్లీట్ చేస్తే, నెట్టంపాడు కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ మీరు కంప్లీట్ చేస్తే మొదలు నీళ్లు మేము తీసుకుంటోళ్ళం కదా. తెలంగాణకు నీళ్లు మిగిలేటి ఇలా నోట్లలో నీళ్లు కొట్టేసి కిందికి నీళ్లు పోతున్నాయి. ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలే. కాళేశ్వరంలో నీకు 25,000 అంటే 1,00,000, మొన్ననే ఉత్తమ్ కుమార్ 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు కరెక్ట్ పోలే. మరి అలా ఖాళీ కరెంటుకు 6,000 నుంచి 8,000 కోట్లు హై కెపాసిటీలో పనిచేస్తే 6,000 నుంచి 8,000 కోట్లు కరెంటు బిల్లులు కట్టాలి. ఇలా 1,40,000 కోట్లకు అప్పులు 8,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్న, డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మరి పిల్లలకి ఇలా ఉద్యోగాలు లేవు. 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పనిచేసే పరిస్థితి ఈరోజు దాపరించింది. స్విగ్గీలలో అక్కడెక్కడ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన పిల్లలు ఉద్యోగాలు, ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు నిజంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చుంటే, కేసీఆర్ నేను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ని అడుగుతున్నాను. రోజు కేటీఆర్ పొద్దున ట్విట్టర్ కింగ్ లాగా ఎక్కడ పడితే ఒక ట్విట్టర్లో మరి ఎక్స్లో పెట్టడం తప్ప నిజంగా జరిగితే మరి ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు లేవు తెలంగాణలో అడుగుతున్నాను. ఇదే ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు లేవు? మరి అవినీతి ఆఫీసర్లు ఎందుకు ఇన్ని వేల కోట్లు బయటకు వస్తున్నాయి? మేము అడిగేది, డిమాండ్ చేస్తా ఉన్నాం, కంపల్సరీ కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో, ఇంక్లూడింగ్ డిజైన్ నుంచి, కాంట్రాక్టర్స్ నుంచి, అధికారుల నుంచి 100% దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీ కమిషన్ కాంట్రాక్టర్స్ కూడా పైపులలో ఎన్ని వేల కోట్లు మీరు అవినీతి జరిగిందో అందరికి తెలుసు. చిన్న పైపులలో కూడా మీరు ఎంత పర్సెంటేజ్, 100కు 200% ఇంక్రీజ్ చేసి 100 కోట్ల 1000 కోట్ల దాన్ని పెంచినరు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం, తెలంగాణకు ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో
విధ్వంసం జరిగిందో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కేటీఆర్ను నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మరి హరీష్ రావు ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఇరిగేషన్ శాఖ దాని ఆధ్వర్యంలో మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. 10 సంవత్సరాలు మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. కొన్ని రోజులు నువ్వు చేసినావు, కొన్ని రోజులు మీ మామ చేసిండు. మరి ఏదైనా మీ ఇంట్లోనే జరిగింది. ఈ అవినీతి జరిగింది. అవినీతిని మరి ఈరోజు ఇంత అప్పుల పాలై కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చేస్తలేదు. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఎరువులకు పోయిండా, బస్తాలు మూస్తాందుకు పోయిండు, పైసలు నోట్ల కట్ట తీసుకుపోయిందని ఇష్టం ఉన్నట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎక్కడ ఎవరు కూడా రూపాయి నువ్వు మిగలనీయలేదు. మరి ఇదే బనకచర్ల గురించి ఇంత కొట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడొచ్చేది? మేము ఒకటే అడుగుతున్నాం, బనకచర్ల గురించి మాట్లాడే ముందు నువ్వు ఎక్స్లో పోస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో. నీకు జరిగింది ఏంది? ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఒక పిల్లర్ ఊలితే ఏమైంది, ఒక పిల్లర్ కూలదా? ఇవాళ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇది చాలా కింద ఉన్న గ్రామాలకు చాలా ఇష్యూ వస్తుంది, మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే చాలా డేంజర్ అని చెప్తా ఉన్నారు. మరి ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మాట్లాడే ముందు, ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడే ముందు, ఇరిగేషన్ మంత్రి ముందు మాట్లాడే ముందు మీరు పనిచేసిరు. 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ఈ ప్రభుత్వాన్ని నిందించే ముందు మరి అలా సన్నబియ్యం కానీ ఇలా కొత్తగా రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు షురువైనాయి. 10 సంవత్సరాల రేషన్ కార్డులు లేవు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇందిరమ్మ ఇల్లుది డబుల్ బెడ్రూమ్ టోటల్గా ఫెయిల్ అయిన బీఆర్ఎస్ పార్టీ ఇలా డబుల్ బెడ్రూమ్ చేస్తూ ఉంది. మురళీధరరావు గారు ఏదైతే ఈఎన్సీని నిన్నటి నుంచి సోదాలు జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంటిన్యూస్గా వారి కింద మురళీధరరావు కింద ఇంకా ఎవరైతే పెద్ద చేపలు ఉన్నాయో ఇంకా అధికారులు ఉన్నారో అందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టద్దని ఏసీబీకి మీరు మాట్లాడే ముందు దీనికి సంబంధించిన నాయకులను కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల గురించి పోరాడుతూ ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చేయాలనేది మీరు మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేస్ మీద కానీ మీరు మాట్లాడేంత మాత్రాన ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. అధికారుల దాహానికి 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని తప్పకుండా మళ్ళా రికవరీ చేసి ఎవరైతే ఈ ఆస్తులున్నాయో ఈ పెద్ద మనుషులు అయితే ఆస్తులు చేసుకున్నారో ఇవన్నీ ప్రజాప్రభుత్వంలో ఆస్తులను అటాచ్మెంట్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి తెలంగాణ ఖజానాలో గరీబోలి ఖజానాలో పెట్టి ఈ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఈ ఆస్తులను పంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. जी आज हम कांग्रेस पार्टी हम डिमांड कर रहे हैं, आज कल आप देखा हुआ ईएनसी मुरलीधरराव का एसी भी रेड हुआ था, पूरा 500 करोड़ आज तक डिक्लेरेशन होगा एसीपी से. जो कालेश्वरम प्रोजेक्ट में ईएनसी जनरल एडमिनिस्ट्रेशन ईएनसी था, 10 साल केसीआर साहब का हुक्म में कालेश्वरम प्रोजेक्ट में काम किया था. और 2 महीने से जो इतना रेट्स हो रहे, हमारा एग्जीक्यूटिव इंजीनियर इरिगेशन प्रोजेक्ट इरिगेशन श्रीधर के पास 200 करोड़ बाहर आया और हरिनायक ईएनसी के भी 300 करोड़. अभी तक 1000 करोड़ आज खाली जो ईएनसी एडमिनिस्ट्रेशन ऑफिसर्स के एसीबी में